ప్రాజెక్టు సందర్శనకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఈ బృందం కాళేశ్వరం చేరుకోనుంది. అక్కడ 2 గంటల పాటు సైట్ విజిట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనుంది. కృష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అద్భుత ప్రదర్శన చేశారని కేటీఆర్ ప్రశంసించారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలు, అబద్దాలన్నింటినీ ఒంటరిగా తిప్పికొట్టారని ట్వీట్ చేశారు. రేపటి చెలో నల్గొండకు పార్టీ శ్రేణులు సిద్ధం కండంటూ పిలుపునిచ్చారు. అక్కడ కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతారని కేటీఆర్ చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మాకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని తీర్మానం చేయడం తెలంగాణ బీఆర్ఎస్ విజయమన్నారు హరీష్ రావు. నదీ జలాల అంశం సుప్రీంలో ఉందని కేసీఆర్ చెప్పారని, ఈ అంశం కోర్టులో తేల్చే వరకు నీటి పంపకాలు జరగవని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు హరీష్ రావు. మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, రందిపడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, బీపీలు వేసినట్టుందో గోలేసుకుని బయటకు పోయి. అధ్యక్ష అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ మీటింగ్లో, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2 ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు, ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు? గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు ఏదైతే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వినిపిస్తాను నేను. ఒకటి, కేఆర్ఎంబీ మీటింగ్ నంబర్ 17, కేఆర్ఎంబీ 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష. అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నంబర్ 10, కేఆర్ఎంబీ 17th board meeting minutes. To this, Special Chief Secretary IN CAD, Government of Telangana stated that they did not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review the Gazette notification number 2842E dated 15/7/2021. అంటే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబీ మీటింగ్లో చెప్పారు. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి నేను. లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారో చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హ్యావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితుల్లో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, రందిపడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, బీపీలు వేసినట్టుందో గోలేసుకుని బయటకు పోయి. అధ్యక్ష అబద్ధం నంబర్ 1.
కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉందని, ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లా మారారని చెప్పారు. కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయామని, జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి తమపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రేపటి సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు భారీగా హాజరవుతారని చెప్పారు జగదీష్ రెడ్డి. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ కేంద్రంలో రేపు జరగబోతున్న సభకి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం కావు అని చెప్పి, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి 2001లో ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేంద్రము పక్క రాష్ట్రాల కుట్రలన్నిటి కూడా తట్టుకొని గత 10 సంవత్సరాలు యుద్ధం చేసి మరి కృష్ణా గోదావరి జలాల్లో మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు, నిలబెట్టిండ్రు. బ్రహ్మాండంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలన్నీ మార్చి తెలంగాణ రైతాంగానికి ఒక ఊటనిచ్చిండ్రు. కేవలం గోదావరి కృష్ణ నీళ్లతోనే మన ఆరోగ్యాలు బాగుంటాయని, తెలంగాణలో ఉండే అక్క జిల్లాలో ఎవరూ మళ్ళీ రోడ్ల మీద బిందెలు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి ఉండొద్దని 2 నదుల నీళ్లతోని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా మంచినీళ్ళు అందించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వం నెల రోజులు కూడా దాటక ముందే కృష్ణా జలాల్లో మన హక్కుల్ని తీసుకుపోయి కేంద్రానికి దారదత్తం చేసి మళ్ళీ వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. అవగాహన లోపంతోనో అనుభవ రాహిత్యంతోనో ఎందుకు ఈ పని చేసినారో సరి చేసుకోండి అని చెప్పినాం. పొరపాటు జరిగిపోతుంది, సరి చేసుకోండి, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా. కేఆర్ఎంబీ సమావేశానికి రాష్ట్ర అధికారులు పంపించేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ సమీక్ష చేయకుండా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా పంపినరు. దానివల్ల జరిగిందని చెప్పిన ప్రారంభంలో కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ కేంద్రంలో రేపు జరగబోతున్న సభకి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం కావు అని చెప్పి, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి 2001లో ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేంద్రము పక్క రాష్ట్ర సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి. రాజ్యసభ అభ్యర్థులకు బీ ఫార్మ్ ను అందజేశారు సీఎం జగన్. బీ ఫార్మ్ ను అందజేసిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు అభ్యర్థులు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప ఆయన కోసం చేసిందేమీ లేదని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక హోదా లేకుండా చేసింది వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రోజా విమర్శించారు. వైఎస్ఆర్ చనిపోతే ఆయన పేరు
ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని, అలాంటి పార్టీలో షర్మిల చేరారని మండిపడ్డారు మంత్రి రోజా. జగనన్న పైన తనపైన విషం చిమ్మడమే ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణమని ఎద్దేవా చేశారు. షర్మిలమ్మ ఈరోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగిరిలో. నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలే నా ప్రజలు, వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్, ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ జగనన్న మాత్రమే. తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పనిచేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు, ఏ పార్టీకి తల ఉంచి వాళ్ళకి సరెండర్ అవ్వలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కానీ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది. ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగనన్న అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది షర్మిల. ఇన్ని రోజులు మీ గురించి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పరిమెళ్ల గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు బొలిశెట్టి శ్రీను జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పరిమెళ్ల గ్రామస్తులు జనసేన పార్టీలోకి చేరడం ఎంతో శుభ పరిణామమని, ఇదే గెలుపునకు మొదటి అడుగు అన్నారు బొలిశెట్టి శ్రీను. పరిమెళ్ల గ్రామానికి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయని, కనీసం వసతులు కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. ఇక్కడ కూర్చుంటే ఈ మాటి ములలో దత్తులు ఈ ఊరు రావడానికి రోడ్లు గోతులకి ఒక సెంటర్ మట్టి అయినటువంటి ముఖ్యమంత్రి దీన్ని రిలీజ్ అడగనటువంటి ఈ అమాయకమైన ప్రజలు అడిగితే ఏదైనా ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి ఆలోచన మరి ఎన్నింటికి స్వచ్ఛ పలకవలసిన అవసరం. దానికి మన దగ్గర 5 ఓటు మాత్రమే. ఆ ఓటుని నోటికి పంపుకుంటే మరొక 5 సంవత్సరాలు మన ఎత్తుకు దగ్గర చూపుతారు. మీకు అవసరం అయితే ఉన్న రేషన్ కార్డు చేస్తారు, మీకు అవసరమైతే ఇల్లు కూడా ఎవరు, మీరు లేకపోతే మీకు పెన్షన్ రాదు అనే భయంతో మనం బతుకుతాము. కానీ ఇవన్నీ మనకొద్దు. నేను ఒకటి అడుగుతున్నా, ప్రతి కుటుంబానికి ఇదే రాష్ట్రంలో ఉద్యోగం ఇప్పించండి. ఒక ఇంటికి 50,000 రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించండి, పరిశ్రమలు పెట్టించండి, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, పోలవరం ప్రాజెక్ట్ కట్టండి, అమరావతి వెళ్ళండి కట్టండి, స్టీల్ ప్లాంట్ ఏదైతే అమ్ముకున్నారో దాన్ని ఆపండి, ప్రత్యేక హోదా తీసుకురండి. ఢిల్లీలోనూ చెన్నైలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ
పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు విలువైన అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించామని ఆయన సమీప బంధువులు, స్నేహితులు సహా ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ చేసినంత జలదోపిడీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఓట్ల రాజకీయం కోసమే నల్గొండలో సభ కేసీఆర్ నిర్వహిస్తున్నారని, ఒక్క ఉమ్మడి నల్గొండకే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ కు కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులను కమిషన్ల కోసమే కేసీఆర్ చేపట్టారంటున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు మొత్తం దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య మనతో ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే రేపు బహిరంగ సభ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇక్కడికి అంటే అసెంబ్లీకి రాకుండా కూడా అంటే అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నాము అని చెప్పి రేపు బీఆర్ఎస్ పార్టీ అక్కడ సభ నిర్వహిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేగా? తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణలో ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినంత జలదోపిడీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సంబంధిత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజర్ ప్రాజెక్ట్ చేసిండు. అందులో క్లియర్గా గతంలో 44,000 టీఎంసీలు ఉన్నప్పుడే లొల్లైద్ది చర్చలు జరిగినాయి. మరి ఇప్పుడు 98,000 టీఎంసీలు ఆంధ్రాకు దోసుకుపోతుంటే మీరు నోరు వెదపకుండా మరి మీరు ఆంధ్రాకే తొత్తులుగా వ్యవహరించి ఆంధ్ర ఉన్నటువంటి జగన్ తోటే అసెంబ్లీలో చెప్పిన జగనే 8 జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మనకు జలాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళ అసెంబ్లీకి సాక్షి చెప్తే మీరు మరి ముఖం ఎక్కడ పెట్టుకున్నారు? ఇవాళ తెలంగాణ రాకముందుకు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం కంటే తెలంగాణ వచ్చినాక కృష్ణా జలాల్లో ఎక్కువ అన్యాయం జరిగింది. ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలు మనం ఎన్నుకుంది, 119 సభ్యులను ఎన్నుకుంది. అసెంబ్లీ సాక్షిగా మనం చేసే చర్చలు కానీ చేసే పనులను కానీ అసెంబ్లీ సాక్షిగా బయటికి పంపాల్సిన అవసరంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా 9.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ చర్చలకు రమ్మంటే ముఖం చాటేసి ఇవాళ ఫామ్ హౌస్లో పండుకొని రేపు నల్గొండలో ఓట్ల రాజకీయం కోసం రేపు లోక్సభలో మళ్ళొక సెంటిమెంట్ తోటి ఇవాళ కృష్ణా జలాల మీద రాద్ధాంతం చేస్తున్న నువ్వున్నటువంటి 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రిలో పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి నల్గొండకు చేసినటువంటి అన్యాయం తీరని అన్యాయం. కాబట్టి ముందుగా సభ పెట్టే ముందు అక్కడ ఉమ్మడి నల్గొండ ప్రజలకు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలి. నీ 9.5 సంవత్సరాలనే ఇలా ప్రాజెక్టులన్నీ కూడా నల్గొండలో విస్మరించినవు. కొద్ది బడ్జెట్ తోటి అక్కడ ప్రాజెక్టులు చేస్తే ఇలా 1000 ఎకరాలకు వచ్చేది. ఇలా ఎక్కడో లక్షల కోట్లు దండుకొని కాళేశ్వరం అని చెప్పి మేడిగడ్డ అని చెప్పి ఇలా ఎన్నో నిధులు దండుకున్నావు. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నీ మేడిగడ్డను పరిశీలించబోతున్నాం. మేడి పండు చూడు మేలమైండు, పొట్ట విప్పి చూడు పురుగుడు అన్నట్టుగా నీ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మొత్తం నీ ఏటీఎంగా వాడుకొని నువ్వు దండుకున్నందుకే ఆ ప్రాజెక్టులు తప్ప ఎవరికి కూడా ఏ రైతు కూడా ఉపయోగపడేటం లేదు. కాబట్టి నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టుల మీద రేపు గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా పర్యవేక్షణకు పోతున్నాం. కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేశాడు. అంటే మన ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మొత్తం ఇంగ్లీష్లో చెప్పిండో. ఆయన ఎవరికి కూడా ఆయన చెప్పింది ప్రజలకు అర్థం కాలేదు, అసలు ఏం చెప్పిండో కూడా ఏమీ అర్థం కాలేదు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అని చెప్పి ఆరోపించిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభాస్ ప్రాజెక్టు అసెంబ్లీలో అందరికి పెట్టి చూసినాం, అందరికీ అర్థమైంది. మరి ఆయనకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పంపడం పంపుతాం, ఆయనకు ఒక సీడీ పంపడం పంపుతాం. మొత్తం క్షుణ్ణంగా చూసి వాళ్ళ నాయన వాళ్ళ బావ చేసినటువంటి అన్యాయాల మీద మరి మళ్ళొక్కనాడు చర్చకు సిద్ధమంటే మళ్ళీ నువ్వు అంతా అర్థం చేసుకున్నాక ఆ చర్చలకు మేము కూడా సిద్ధమే. నువ్వు ఎక్కడ అసెంబ్లీ పెడతావా లేకపోతే అసెంబ్లీ బయట పెడతావా, ఇక్కడ మీడియా పాయింట్ పెడతావా, చర్చలకు రారి, మేము కూడా చర్చలకు అన్ని ఎవిడెన్స్ తీసుకొని వస్తాం. హరీష్ రావు అంటే ఇది మా విజయమే, అంటే ప్రభుత్వం తీర్మానం చేసింది కేఆర్ఎంబీకి అప్పయ్యపం, మేము సభ పెడుతున్నాం కనుక మమ్మల్ని చూసి భయపడే ఇది అంటే వెనక్కి తీసుకుంది ప్రభుత్వం, కేఆర్ఎంబీకి అప్పయ్యకుండా తీర్మానానికి పెట్టింది, ఇది మా విజయం, నల్గొండ సభలో పెట్టి చూసి భయపడే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి హరీష్ రావు అన్నాడు. నీళ్ళ మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, కమిషన్ల కోసం ప్రాజెక్టు తప్ప
ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప రేపు మేడిగడ్డ మీకు తెలిసిందే కదా, కాళేశ్వరం మీకు తెలిసిందే కదా. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు 90% పూర్తయినాయి. మరి మీకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఎందుకు ఆ ప్రాంతాన్ని మీరు సస్యశ్యామలం చేయలేకపోయారు? ఇవాళ ఏమున్నా డబ్బులు వచ్చే ప్రాజెక్టులు మీరు కొత్త డిజైన్ పెట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి డబ్బుల కోసమే కట్టి తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా ప్రజలే ఇదివరకు బుద్ధి చెప్పారు, లోక్సభలో కూడా మీకు బుద్ధి చెప్తారు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మెజార్టీతో గెలవబోతుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఫైనల్గా ఒక విషయం, మీ దగ్గర ఆలేరులో రైల్వే గేటు ఎప్పటికీ అంతే అక్కడ ఉన్న పని పెండింగ్లో ఉంది, రైల్వే గేటు ఎప్పటికి పూర్తవుతుంది మీ దగ్గర? అది గతంలో ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ల కోసం కక్కుతు పడి ఆ పని ఆపారు. మేము వచ్చిన 2 నెలల్లో పని వేగవంతమైంది. అండర్ పాస్ కూడా ఇప్పటికీ 50% పని అయిపోయింది. ఈ నెల 2 నెలల్లో అండర్ పాస్ అన్ని విధాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. పనుల విషయంలో ఆలేరులో వెనుకకు పోయేది లేదు. ఇవాళ యారుట్ అభివృద్ధి విషయంలో కూడా ముందుకెళ్ళినాం. వాళ్ళు ఏదైతే విస్మరించినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆలేరు అభివృద్ధి దశగా అడుగులు వేస్తుందనే ఉద్దేశంతో ఇలా కాలేజీ పోయింది, ఇది పోయిందని చెప్పి ఏదో మా మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు గమనించినారు. మీ చాతగాని తనాన్ని ఇలా ఆలేరు ప్రజలు 50,000 భారీ మెజార్టీతో ఇచ్చి గెలిపిస్తే కూడా మీరు తట్టుకోలేక ఇలా అధికారం పోయిందనే బాధతోటి, అక్కస్తోటి మీరు మాట్లాడుతారు. కాబట్టి ఇలా ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం, ఆలేరు ప్రజలకు సేవకుడిగా సేవ చేయడం కోసమే నేను ముందుకొచ్చిన. రోజొక్క పని మీద, రోజొక్క అభివృద్ధి కార్యక్రమం మీద రివ్యూ చేసుకుంటూ ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆలేరును అంటే కావాలనే అది 50,000 తేడాతో ఓడిపోయిన ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మరి నల్గొండలో అంటే కమిషన్ల కొరకే ఇన్నాళ్ళు వాటర్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు అంటే ఆరాటపడ్డారు తప్పితే అంటే ప్రజలకు మంచి చేయాల్సింది కాదు. అసలు ఎందుకు నల్గొండకు వస్తున్నారో ముందు చెప్పి నల్గొండకు రావాలని చెప్పి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అంటున్నారు. కెమెరా పర్సన్ రహీంతో రమేష్, 99 టీవీ, హైదరాబాద్. తిరుపతి రాజధాని కావడం తథ్యమని, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. రాయలసీమకు కావాల్సింది రాళ్లు కావని రాజధాని అని అన్నారు. తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దూత అని కొనియాడారు. ప్రొద్దున్నే వాకింగ్ పోతా ఉంటే ఒక పెద్ద ముసలాయన 65 ఏళ్ళు ఆయన ఆగి మీరు అనుకున్నది జరగాలి అన్నాడు. ఆయన నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నాను ఏం జరగాలంటే ఏందని నేను దగ్గర భార్యాభర్తలు పోతా ఉంటే దగ్గర పోతే రాజధాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీతో నేను ఇంకా మాట్లాడలేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతానే. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో రాసినటువంటి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను. నమ్మకం ఉంది. చేపలు వస్తాయి, గండు చేపలు వస్తాయి అన్నాడు తిరుపతిలో. ఎట్టొస్తాయని చూశాను, మొన్న చూశాను 2 ఏళ్ల క్రితం వరదల్లో 5 కిలోలు చేపలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. ప్రాంతం రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఇక వేరేది లేనే లేదు. అయ్యా షర్మిలమ్మ ముఖ్యమంత్రి కాబోతుంది.